నమస్తే అండి, మీ పేరండి? నా పేరు శాంతి అండి, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి శాంతి గారు. అంటే 26వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఎదుగుదల ఉండదంటారా సార్, నిజమేనా? అలాగైతే భూమి మీద ఉన్న 26వ తేదీ వాళ్ళందరి పరిస్థితి ఏం కావాలమ్మా? అలానేం లేదు. మేబీ అలా చెప్తారు. అలా చెప్పినంత మాత్రాన మన అభివృద్ధి ఆగేస్తామా చెప్పండి? అలాగే ఉండిపోవాలా? మీ మీద మీకు నమ్మకాన్ని కలగజేసుకోండి. దీన్ని బేస్ అవ్వద్దండి. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 26వ తేదీ పుట్టిన వాళ్ళు, 13వ తేదీ పుట్టిన వాళ్ళు లైఫ్ గందరగోళంగా ఉంటుంది, 8వ తేదీ రోజు పుట్టిన వాళ్ళందరి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుందని అంటే స్ట్రాటజిక్ అనాలిసిస్ ప్రకారం అలాగే ఉంటుంది. అది అందరికీ అలాగే ఉండాలని రూల్ ఏం లేదు. చేంజ్ అవ్వచ్చు. మీరు ఆ మైండ్లో నుంచి దాన్ని తీసేసేయండి. నాకు అపజయం ఉంటుందేమో అని చెప్పేసి. శని చాలా బ్యూటిఫుల్ గ్రహం. యాక్చువల్ నెంబర్ ప్రకారం చెప్పాలి అంటే శని అదృష్ట భగవంతుడు. మన దరిద్రము ఏదో ప్రాబ్లం అని చెప్పేసి అంటుంటాం. రియలీ దానంత బ్యూటిఫుల్ గ్రహం ఇంకోటి లేదు. దానంత యోగకారకత్వం ఇంకోటి ఏదీ లేదు. మీకు అర్థం కాదు. జ్ఞానాన్ని ఇచ్చేస్తుంది. అసలు జీవితం అంటే ఏందో తెలియజేస్తుంది అనమాట. అటువంటి నెంబర్లో మీరు పుట్టారనుకోండి, ద 9 ప్లానెట్స్లో నాకు తెలిసి ద బెస్ట్ ప్లానెట్ ఏదన్నా ఉందనంటే అది శనిగ్రహమే. దానంత శక్తివంతమైంది, దానంత యోగకారకమైనటువంటిది ఏదీ లేదు. ఇన్ కేస్ మనం జ్యోతిష శాస్త్రం కనుక తీసుకున్నట్లయితే అంత అత్యుత్తమైందనమాట. శని ప్లస్ ఈశ్వరుడు, శనీశ్వరుడు అంటారనమాట. సాక్షాత్ ఈశ్వర స్వరూపమే శని. అంత గొప్పదనమాట. దాన్ని చూసి దడుకోవద్దు, భయపడద్దండి. మీది అదృష్టమే, అదృష్ట జాతకమే అని చెప్పి అనుకోండి. మీరు అదృష్టవంతులు అని చెప్పి అనుకోండి. ఓకేనా అండి?